హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నారు. ఈరోజు ఒక మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్స్‌తో నేను పుదీనా అండ్ కోరియాండర్ కాంబినేషన్‌లో ఒక మంచి చట్నీ చేసి చూపించబోతున్నానండి. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియోని లాస్ట్ దాకా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? కొత్తిమీర, పుదీనా ఈ రెండింటికి మంచి ఆరోగ్య లక్షణాలు అయితే ఉన్నాయి కదండి. అది అందరికీ తెలిసినదే. సహజంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదండి, వాళ్ళకి వాంతులు తర్వాత వికారం అనేది ఉంటుంది. ఆ వాంతులు వికారం తగ్గాలంటే పుదీనాను తీసుకోవాలండి. ఈ విధంగా చట్నీని చేసి తీసుకుంటే చాలా మంచిదండి. తర్వాత కొత్తిమీర కూడా చాలా హెల్త్కి మంచిదండి. ఇది బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. నా వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నా ఛానల్ పేరు అక్క ఎలా చేయనండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఇప్పుడు నేను పుదీనాని ఒక కట్ట తీసుకున్నానండి. పుదీనాని బాగా కడగాలండి, ఎందుకంటే చాలా మట్టి ఉంటుంది అందుకని. తర్వాత పుదీనాని ఒక కట్ట తీసుకున్నాను కనుక కొత్తిమీరని నేను 2 కట్టలు తీసుకున్నానండి. అంటే మనం 1:2 అండి. ఒక కట్ట పుదీనాని తీసుకుంటే 2 కట్టలు మనం కొత్తిమీరని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పుదీనా ఒక కట్ట, కొత్తిమీర 2 కదండి. 2 కలిపి అయ్యాయి 3 కట్టలు కదా. అందుకనే 3 టమాటాలను నేను సన్నగా కట్ చేసి తీసుకున్నాను. తరువాత పచ్చిమిరపకాయలు నేను 6-10 లోపల ఎంతైనా మనం తీసుకోవచ్చండి. ఈ క్వాంటిటీకి అయితే అన్ని పచ్చిమిరపకాయలు సరిపోతాయి అందుకని. ఇవండి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని పుదీనా ఆకులు వేసుకున్నానండి. తర్వాత కొత్తిమీర ఆకులను కూడా వేసుకుంటున్నాను. తర్వాత పుదీనా కొత్తిమీరని రెండింటిని బాగా కడగండి, ఎందుకంటే చాలా మట్టి అనేది ఉంటుంది. తరువాత టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ టమాటాలను వేసుకున్నాను. తరువాత గ్రీన్ చిల్లీని కూడా వేసుకోవాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు అది కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. వెల్లుల్లి కూడా ఒంటికి చాలా మంచిది కదండి, అందుకని చెప్పేసి వెల్లుల్లిని నేను ఒక 8 దాకా తీసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలను. తర్వాత నేను చెప్పాను కదండి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్, అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు నేను బ్లాక్ సాల్ట్ని కూడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నానండి. బ్లాక్ సాల్ట్ అనేది చాలా మంచిదండి హెల్త్కి. తర్వాత నార్మల్ సాల్ట్ ఉంటుంది కదండి, దానిని 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్, సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అండి కార్న్ఫ్లాక్స్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. కార్న్ అనేది చాలా మంచిది. ఈ కార్న్ఫ్లాక్స్ని వేసుకుంటే ఈ పుదీనా కొత్తిమీర చట్నీకి ఒక మంచి బైండింగ్ అనేది ఏర్పడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కార్న్ఫ్లాక్స్ మాత్రం తప్పకుండా వేసుకోండి. తర్వాత దీంట్లో నేను చింతపండుని కాకుండా లెమన్ జ్యూస్ని పిండుతున్నానండి. లెమన్ జ్యూస్ అనేది చాలా మంచిదండి. ఈ లెమన్ జ్యూస్ని వేసి కొత్తిమీర పుదీనా ప్లస్ కార్న్తో చట్నీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత దీనిని బాగా గ్రైండ్ చేయాలండి. గ్రైండ్ చేసే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. కొత్తిమీర పుదీనా 2 హెల్త్కి చాలా మంచిదండి. ఎందుకంటే ఎండాకాలంలో మనం ఈ కొత్తిమీర పుదీనా 2 తీసుకుంటే చాలా బాగుంటుందండి. పుదీనా వలన వేడి అనేది చాలా తగ్గుతుందండి. వేడి తాపాల నుంచి మనకు రక్షణ కావాలి అంటే పుదీనాను తప్పకుండా మనం తీసుకోవాలండి. తరువాత పుదీనా వలన వాంతులు అనేవి రావండి. తర్వాత కడుపు నొప్పి, కడుపు ఉబ్బరము ఉన్న పుదీనా తీసుకోవడం వలన తగ్గుతుందండి. కొత్తిమీర వలన చాలా మంచి లక్షణాలు ఉన్నాయండి. దీనివలన బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుందండి. తర్వాత ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నా అవి కూడా తగ్గుతాయండి. తర్వాత గొంతు నొప్పి ఉన్నా తగ్గుతుందండి. కనుక కొత్తిమీర పుదీనా చట్నీని తప్పకుండా ఎండాకాలంలో తప్పకుండా తీసుకోవాలండి. ఏ కాలంలో తీసుకున్నా మంచిదే, కానీ ఎండాకాలంలో తీసుకుంటే ఇంకా మంచిదండి. ఈ విధంగా పుదీనా కొత్తిమీర రెండింటి కాంబినేషన్తో చట్నీని మీరు కూడా చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్స్ రూపంలో తెలుపుతారని కోరుకుంటున్నాను. అదేవిధంగా అక్క ఎలా చేయను అన్న నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే ఉంది కదా ఒక లైక్ బటన్ మీద క్లిక్ చేసి తర్వాత పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ని క్లిక్ చేసి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తారు కదా. ఓకే, బాయ్ బాయ్, సీ యూ. ఇటువంటి మంచి రెసిపీస్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా మాత్రం ఫీల్ అవుతానండి.